1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నేటికి ఖచ్చితంగా 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 3 దశాబ్దాలు చంద్రబాబు నాయుడు అనే సీనియర్ రాజకీయ నాయకుడికి అసాధారణ ప్రయాణానికి సాక్ష్యంగా నిలిచాయి. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ గా మొదలైన చంద్రబాబు కాంగ్రెస్ లో ఎదిగారు. తరువాత టీడీపీలో చేరి 1995లో సీఎం అయ్యారు. అప్పటి నుంచి ఆయన ప్రయాణం పట్టుదల, దూరదృష్టికి నిదర్శనంగా నిలిచింది. ఈ 30 ఏళ్లలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయడం ప్రజలు ఆయనపై ఉంచిన నమ్మకాన్ని చూపిస్తుంది. వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్ తో పోటీ పడటం ఆయన కెరీర్ లో ప్రత్యేకం. చంద్రబాబు ఫీనిక్స్ పక్షిలా ఎన్నిసార్లు వెనక్కి నెట్టినా మళ్లీ బలంగా లేచే గుణం కలిగిన వ్యక్తి. రాష్ట్ర జాతీయ స్థాయిలో కీలక స్థానాలు చేపట్టారు. ఒక దశలో ఢిల్లీలో ఆయన ప్రభావం అంతగా ఉండేది. రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరును కూడా ఆయనే సిఫారసు చేశారు. ఆధునికీకరణ, అభివృద్ధి సంస్కరణలు, ఏకీకృత ఆంధ్ర నుంచి విభజన తరువాతి ఆంధ్ర వరకు ఆయన కృషి విస్తారంగా ఉంది. 2019లో జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం చంద్రబాబు కెరీర్ లో కఠిన దశ. అప్పట్లో ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపించడం వరకు జరిగింది. కానీ 2024లో మళ్లీ సీఎం గా రీ ఎంట్రీ ఇచ్చి తన అసలైన ధైర్యాన్ని చూపించారు. 3 దశాబ్దాల ఈ ప్రయాణంలో ఆయనకు ఆధునిక రాజకీయాల చాణక్యుడు అనే బిరుదు రావడం సహజం. పదునైన వ్యూహాలు, దీర్ఘదృష్టి, ఎన్ని కష్టాలు వచ్చినా తిరిగి లేచే శక్తి ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.